అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ హర్నాథ్, చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 అరండల్పేట్, గుంటూరు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం 77 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 78వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. సో మనకి ఈ స్వాతంత్రం రావటానికి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్సు వాళ్ళ యొక్క సాక్రిఫైజెస్ వలన మనకి ఈరోజు ఇండిపెండెన్స్ అని చెప్పి అనేది మనకు వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ స్వాతంత్ర దినోత్సవంకి ఇంకొక కోయిన్సిడెన్స్ ఏంటంటే, నేను పుట్టింది కూడా 78వ సంవత్సరంలో, 1978. ఇవాళ 78వ ఇండిపెండెన్స్ డే. కోయిన్సిడెన్స్ అది. సో ఇది ఒక రకంగా ఇంకో స్పెషల్. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి 3 కారణాలు ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఇండిపెండెన్స్ అనేది ఒక ప్రివిలేజ్ కాదు, ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతాను. ఇండిపెండెన్స్ అయితే వచ్చింది, కానీ ఎంతమంది నిజంగా ఇండిపెండెంట్గా ఉన్నారు, ఈ వచ్చిన ఇండిపెండెన్స్ని ఎంతమంది ప్రివిలేజ్గా కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నారో అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. రెండోది, ఇప్పటికి కూడా చాలామంది, అది స్టూడెంట్స్ అవ్వచ్చు, బిజినెస్ పర్సన్స్ అవ్వచ్చు, లేదంటే హోమ్ మేకర్స్ అవ్వచ్చు, ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, ఆర్ ఎనీ సిటిజన్, ప్రతి చిన్న విషయానికి డిపెండెంట్గానే ఉండటానికి అలవాటు చేసుకున్నారు, కానీ ఇండిపెండెంట్గా ఉండటానికి ఇష్టపడట్ల. నా అడ్వైజ్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. అది ఒక ఫైనాన్షియల్స్ విషయంలో అవ్వచ్చు, లేదంటే కనుక బిజినెస్ డెసిషన్లో అవ్వచ్చు, లేదంటే కనుక హెల్త్ విషయంలో అవ్వచ్చు, ఆర్ కెరీర్ విషయంలో అవ్వచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో అవ్వచ్చు. ట్రై టు బీ ఇండిపెండెంట్ రాదర్ దెన్ బీయింగ్ డిపెండెంట్. దానికి మీరు సపోర్ట్ తీసుకోండి. మీరు సీనియర్స్ సపోర్ట్ తీసుకోండి, కొలీగ్స్ సపోర్ట్ తీసుకోండి, ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకోండి, బుక్స్ని చదవండి అండ్ నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ఫైనల్లీ ట్రై టు బీ ఇండిపెండెంట్ రాదర్ దెన్ బీ డిపెండెంట్. అండ్ అతి ముఖ్యమైన విషయం, ఈ వీడియో చేయడానికి కారణం, మూడో విషయం, నిన్న మా పాప అడిగింది, డాడీ ఆగస్ట్ 15కి జనవరి 26th ఫ్లాగ్ హాయిస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పని అడిగింది. బ్రీఫ్గా ఈ పాయింట్ అందరికీ చెప్తే బాగుంటుంది అని చెప్పని వీడియో చేస్తున్నాను. అందరికీ తెలిసిందే, మనకి ఇండిపెండెన్స్ ఆగస్టు 15th 1947 ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే బ్రిటిష్ వారి దగ్గర నుంచి, రూలింగ్ దగ్గర నుంచి మన ఇండియాకి ఫ్రీడమ్ అని చెప్పనేది వచ్చింది. సో ఆగస్ట్ 15కి చేసేదాన్ని ఫ్లాగ్ హాయిస్టింగ్ అని చెప్పంటాం, అంటే జెండా వందనం అని చెప్పంటాం, జెండా ఎగరవేయటం అని కూడా అంటాం. జనవరి 26కి జెండాని ఆవిష్కరిస్తాం, ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అని చెప్పనంటాం, అంటే అన్ఫోల్డింగ్ అంటాం. ఆగస్ట్ 15కి ఫ్లాగ్ హాయిస్టింగ్కి మనం ఏం చేస్తామంటే, ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్ పోల్కి ఫ్లాగ్ని కిందకి కట్టి కింద నుంచి పైకి లాగుతాం. సో బ్రిటిష్ వారి యొక్క ఫ్లాగ్ అనేది కిందకి దిగుతూ, మన యొక్క ఇండియన్ ఫ్లాగ్ అని చెప్పనేది పైకి వెళ్తూ పైకి రెపరెపలాడుతుంది. సో అది ఏమి ఇండికేట్ చేస్తుందంటే, మనకి స్వాతంత్ర్యం వచ్చి, అంటే బ్రిటిష్ వారి దగ్గర నుంచి మనకి స్వాతంత్రం వచ్చి మనం స్వేచ్ఛా వాయువుల్లోకి మనం ఉన్నాము అని చెప్పనేది మనకి ఇండికేట్ చేస్తుంది. వేరాస్ జనవరి 26న అంటే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, ఆ రోజు మనకి కాన్స్టిట్యూషన్ అమలులోకి వచ్చింది 1950లో. సో ఆల్రెడీ అప్పటికి ఇండిపెండెన్స్ వచ్చేసింది కాబట్టి అది తెలియచేయడం కోసం దాన్ని అన్ఫోల్డింగ్ అంటే అన్ఫోల్డింగ్ అని చెప్పంట. ఆల్రెడీ మన జెండా పైకి కట్టే ఉంటుంది, దాన్ని అన్ఫోల్డ్ చేస్తాం, అంటే పదేస్తాం అంతే. ఆవిష్కరణ అని చెప్పండి, జెండా ఆవిష్కరణ అని చెప్పంటారు. అంటే అదేమి ఇండికేట్ చేస్తుందంటే, మనకు ఆల్రెడీ స్వాతంత్రం వచ్చింది, మనం సంపూర్ణ స్వాతంత్రం, ఇప్పుడు మనకు రాజ్యం కూడా వచ్చింది అని చెప్పని తెలియజేస్తాం. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, ఆగస్ట్ 15న మన అందరం ఎన్నుకున్న ప్రైమ్ మినిస్టర్ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్లో ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది చేస్తారు. వేరే జనవరి 26న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్పథ్, ఇప్పుడు కర్తవ్య పథ్ అని చెప్పని సెప్టెంబర్ 2022లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రాజ్పథ్ని కర్తవ్య పథ్ అని చెప్పని పేరు మార్చారు. కర్తవ్య పథ్లో ప్రెసిడెంటు ఈ ఫ్లాగ్ అన్ఫోల్డింగ్ అని చెప్పనేది చేస్తారు, అంటే జెండా ఆవిష్కరణ అనేది చేస్తారు. దీనికి కారణం ఏంటంటే, ఆగస్టు 15వ తారీఖుకి మనకి అప్పటికి రాజ్యాంగం ఇంకా లేకపోవటం వల్ల, రాజ్యాంగానికి అధికారైన రాష్ట్రపతి ఎవరో కూడా లేకపోవటం వల్ల, అప్పుడు ఉన్న ప్రధానమంత్రి మాత్రమే ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది చేస్తారు. కానీ మనకి 1950లో మనకి రాజ్యాంగం వచ్చింది కాబట్టి, అప్పటికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన కాన్స్టిట్యూషన్కి అధిపతి అయిన రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు కాబట్టి, అప్పుడు జనవరి 26న మాత్రం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ ఫ్లాగ్ అన్ఫోల్డింగ్ జెండా ఆవిష్కరణ అనేది చేస్తారనమాట. సో ఈ జనవరి 15కి అండ్ దీనికి, ఈ రెండింటికి డిఫరెన్సెస్ అయితే కనుక ఇది. సో ఇది మీరు కూడా మీ పిల్లలకి ఈ విషయాలు తెలియజేసి రెండింటికి డిఫరెన్స్ ఏంటో తెలియజేయండి. సో భారత్ మాతాకి జై. సో అందరూ కూడా
డిపెండెంట్గా కాకుండా ఇండిపెండెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ బిజినెస్లో కానీ స్టాఫ్ని కానీ పిల్లల్ని కూడా అలా తయారు చేయండి. సో ఈ వీడియో అందరికీ షేర్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన ఇటువంటి విషయాలు ఇంకేదైనా ఉంటే కనుక కామెంట్స్లో తెలియజేయండి. ఇంకొక విషయంలో మనం జనగణమన పాడేటప్పుడు ఎలా ఉండాలి, వందే మాత్రం పాడేటప్పుడు ఎలా నిలబడాలి అని చెప్పిన దాని గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.